కొన్ని గ్రామాలే తలడిల్లిపోయాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలాంటివి? మానవాళ్ళంతా మెచ్చుకున్నటువంటి సందర్భం. ₹1 కోటి ఇచ్చారే, అంతేకాదు ప్రతి వ్యక్తికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అలాంటి సందర్భంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వారు, 14 సంవత్సరాలు మరి సుమారుగా 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వారు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా మీరు? మీకు చిత్తశుద్ధి ఉందా ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద, ఈ ప్రజల కష్టాల మీద? మీరు ఇవాళ మహానాడు పెట్టుకొని ఇవాళ మీరేదో విమర్శలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పతనమవుతున్నటువంటి రాజకీయ పార్టీ. ఎందుకు పతనమవుతున్నామో ఆత్మవిమర్శ చేసుకోండి. మహానాడులో ఇంకా 24 గంటలు మీరు మహానాడు జరుపుకొని ఉన్నారు. ఆ 24 గంటల్లో అయినా సరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకుంటే కొంతమేరకైనా మీరు బలపడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోకపోతే మీకుండదు, భవిష్యత్తు ఉండే ప్రశ్నే లేదని మనం చేస్తున్నా. అదేమంటే చాలామంది ఉపన్యాసకులు నేను విన్నాను, మీరుంటే భలే ఉండేదండి, అసలు ఇలాంటి సమయంలో మీరుంటే అద్భుతంగా ఉండేదండి. ఏమిటా మాటలు? మీరుంటే అద్భుతంగా ఉండేదండి. మీరు ఎందుకుంటారు? 23 సీట్లు ఇచ్చి మిమ్మల్ని తిరస్కరిస్తే నేనుంటే బాగుండని ఆయన కూడా అంటున్నాడు. మనమే ఇప్పుడుంటే చాలా అద్భుతంగా పరిపాలన చేసేవాళ్ళము అని. మీరు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశారు కాబట్టే మిమ్మల్ని పంపించారు. నేను మనవి చేస్తున్నా, ఎన్నికలకు ముందు కూడా మళ్ళా మీరే రావాలి, మళ్ళా మీరే రావాలి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించుకున్నారు. మీ కేడర్ చేత భజన చేయించుకున్నారు. కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్, ఎల్లో మీడియా వాళ్ళ చేత భజన చేయించుకున్నారు. ఏమైంది ఎన్నికల్లో? మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి అన్నందుకు తోక కోసి సున్నం పెట్టి పంపించినటువంటి వైనాన్ని మర్చిపోయారా? మళ్ళీ మీరెట్టా వస్తారు నాకు అర్థం కాలేదు. మీరు ఎక్కడ ఉన్నారో ఆ పరిస్థితి ఏమిటో, ఆ స్టేటస్ ఏమిటో అక్కడ మీరు దిగ్విజయంగా ప్రవర్తన చేస్తే మళ్ళీ మీరు వస్తారో రారో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు ఇచ్చినటువంటి అపోజిషన్ పాత్రను కూడా సక్రమంగా నిర్వహించలేక మీరు హైదరాబాద్లో కూర్చుని నేను తెలియకడుగుతా, నిజంగా మహానాడు అనేది లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా కాదు. హైదరాబాద్లోనే కాపురం ఉండే పరిస్థితి బాబు కొడుకులకి ఇద్దరికి ఏర్పడింది. మీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, అధికారం మీద కాంక్ష తప్ప మళ్ళా మీకు అధికారం వచ్చేటటువంటి పరిస్థితి ఇంకా ఉద్భవించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నా. మీరు విఫలమవుతున్నటువంటి రాజకీయ పక్షం మీది, దిగజారిపోతున్నటువంటి విలువలతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వారిని వీరిని అడ్డగోలుగా విమర్శించి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప మీకు ఏ విధమైనటువంటి అవకాశము భవిష్యత్తులో ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు కొన్ని తీర్మానాలు చేశారు, చాలా విషయాలు మీరు మాట్లాడారు. మాట్లాడుతూ నాకు తెలియకడుగుతాను, అరాచక పాలన, సంవత్సరం పాటు మేము అరాచక పాలన చేశామా ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న పరిపాలన ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఆలోచన చేసే మనసు ఉందా? అలాంటి పరిజ్ఞానం ఉన్నదా? శత్రు పార్టీ మీద, వ్యతిరేక పార్టీ మీద ఎప్పుడు బురద జరగడమే తప్ప వ్యతిరేక పార్టీ, వ్యతిరేకమైనటువంటి పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను గుర్తించగలిగినటువంటి సత్తా మీ దగ్గర లేదని మనం చేస్తున్నాం. ఎందుకండి మాది అరాచక పాలన? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, పార్టీలు అసలే చూడమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. మీ కాలంలో ఏం జరిగింది? మీకు ఓటేసిన వాడికి ఇచ్చారు, మీకు సన్నిహితుడికే ఇచ్చారు. ఏంటవి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా. దానితో పాటుగా మీరు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జన్మభూమి కమిటీలను పెట్టారు. జన్మభూమి కమిటీలను పెట్టి వారు క్యాష్ ఇస్తే పనులు చేశారు, క్యాష్ ఇవ్వకపోతే వారు పనులు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఓటు వేయని వాడైనా సరే అర్హత ఉంటే ఆ లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమాలు
చేరవలసిందే అని చెప్పినటువంటి విశాల దృక్పథం, హృదయం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నారు. ఇప్పుడైనా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు ఈ రాష్ట్రంలో, ఇప్పుడైనా ఒక్కసారి చెప్పారా? అర్హత ఉంటే చాలు వాడికి ఇచ్చేద్దామనే మాట అధికారులతో చెప్పేటటువంటి సాహసం చేశారా? అలాంటి మనసున్నదా మీకని మనం చేస్తున్నాం. అదేమంటే నేను వేసిన రోడ్డు, నేను కట్టిన బిల్డింగు, నేను ఇస్తున్న రైసు, ఇవి తిని నాకు ఓటేరా? ఎవరికి ఓటేస్తారు? అదే ప్రజాస్వామ్యంలో. ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చింది మీరు. ఓటు వేసిన వాళ్ళను మాత్రమే, మీ వర్గాన్నే కాపాడుకున్నటువంటి వ్యక్తులు మీరు. అందువల్లనే మీరు తుక్కుగా ఓడిపోయారని మనం చేస్తున్నాం. మీ దగ్గర నుంచి మాకు చాలా గుణపాఠాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసినటువంటి పరిపాలన మరెవ్వరూ చేయకూడదు. చేస్తే ఆ ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి మీరు ఇవాళ తీర్మానం చేస్తున్నారు మా మీద. ఏమిటి మీ తీర్మానం? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, అనైతికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో కొంతమంది భజనగాళ్ళను పెట్టుకొని జూముల్లో భజన చేయించుకోవడం. అబ్బా చంద్రబాబు నాయుడు గారు మీరుంటే ఎంత అద్భుతంగా ఉండేది, మీరుంటే కరోనా అరికట్టేవాళ్ళు. ఏంది కరోనా అరికట్టేది మీరు? నేను మనవి చేస్తున్నా, కరోనాని అరికట్టడంలో ఈ రాష్ట్రం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు కరోనా మీద ఆలోచన చేస్తూనే ఉన్నారు. ధైర్యంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. చెప్తే మీరు అంటున్నారు ఇందాక జూమ్లో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడరు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హాస్యాస్పదమైందని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక మాట కూడా చెప్పారు, మర్చిపోకండి. కరోనాతోనే మనం రాబోయే కాలంలో జీవించాలి అని చెప్పారు. అప్పుడు కూడా నవ్వారా మీరు? ఇవాళ అందరూ ఏం చెప్తున్నారు? మీరు కూడా కరోనాతో జీవిస్తున్నారు కదా. హైదరాబాద్ నుంచి కరోనా ఉండంగానే వచ్చారు కదా, టీకా వచ్చేదాకా ఆగలేదే. చాలా దృక్పథంతో, ముందు చూపుతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వయసులో చిన్నవాడే కావచ్చు, మీ అంత వయసు లేకపోవచ్చు, ఆయన ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మేధావులు మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేమి కాకోకుండా మళ్ళా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కుదించారట, 34 పథకాలు రద్దు చేశారట, మడం తిప్పారంట, మాట తప్పారంట. ఏందయ్యా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు పెట్టిన పథకాలను మేము మొయ్యాలా? చెప్పండి నాకు. మీరు పెట్టిన పథకాలని మేము తీసుకువెళ్ళాలా? మీరు 34 పథకాలు పెట్టారు, అవి మేము రద్దు చేశాము. 34 పథకాలు పెట్టి ఏమి పగలు తీశారు 5 సంవత్సరాలు? మీ పథకాలు నచ్చకే కదా, మీ ధోరణి నచ్చకే కదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అదేమంటే అన్నా క్యాంటీన్ అంట, చంద్రన్న భీమా అంట. ఎప్పుడు పెట్టారండి అన్నా క్యాంటీన్? ఎలక్షన్లకు ముందా? నిరుద్యోగ భృతి ఎప్పుడు పెట్టారండి? ఎలక్షన్లకు ముందా? మోసం కదా. 5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలు మళ్ళా చొక్కా పట్టుకు అడుగుతారని భయమేసి ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్లు పెట్టి, అయ్యో అది కంటిన్యూ చేయండి, మీరు పెడితే మేము కంటిన్యూ చేయాలి. చెయ్యమండి, మాకు పథకాలు ఉన్నాయి, మాకు పద్ధతి ఉంది, మాకు వ్యవహారం ఉంది, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. మీరిచ్చిన హామీలు నెరవేర్చడానికి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలని కొనసాగించడం కోసం కాదు. మీరిచ్చిన పథకాలు సరిగా లేవు కాబట్టే, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తే మా పథకాలను పెట్టండి, మీ పథకాలను పెట్టమని మీరు అడిగే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. యూఆర్ ఇన్ అపోజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు మీరనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్నదాతలు వెన్ను విరిచారట జగన్మోహన్ రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు అన్నదాతలకు అమోఘమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఇవాళ మేము కొంటున్నామండి. మార్కెట్ విలువ తక్కువగా ఉండి ఎంఎస్పీ ఎక్కువగా ఉన్న చోట్ల రైతుల దగ్గర పసుపు కానీ, శనగ కానీ, మొక్కజొన్న కానీ, జవారు కానీ ఇవన్నీ కొంటున్నాం, కొని స్టాక్ చేస్తున్నాం. అలాంటి ప్రభుత్వం ఇదే మనం చేస్తున్నాం. అంతేకాదు,
రైతు భరోసా కేంద్రాలు రేపు 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ప్రారంభించబోతున్నారు. అవి ఈ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా దండగా భవిష్యత్తుని చిత్రీకరించే విధంగా అవి ఉండబోతున్నాయని కూడా మనం చేస్తున్నాం. అక్కడే అన్ని కేంద్రాలు తయారవుతాయి. ఆ పక్కనే మళ్ళా జనతా బజార్లు వస్తాయి. అందరికీ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అన్నీ కూడా ఒరిజినల్ తీసుకొచ్చి ప్రజలకు చేరువగా చేసే విధంగా, రైతులకు చేరువగా చేసే విధంగా మంచి అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది. అలాగే రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. రైతులకి ఎలా ఉండాలంటే, ఈ 5 సంవత్సరాల పరిపాలన చివరిలో రైతులకు వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే లాభసాటి అయినది, వ్యవసాయం అయితే పండుగ లాంటిది అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రాక్టికల్ గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అన్నదాతలు వెన్ను విరిచారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ నదుల్లో బ్రహ్మాండమైనటువంటి నీరుండి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండాయి. రైతులు గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర వచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ చేసి ఇస్తున్నటువంటి సందర్భాన్ని మెచ్చుకునేటటువంటి మనసు మీకు మహానాడులో లేకపోవచ్చు. కానీ దూషించే హక్కు మాత్రం మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు. దూషిస్తే ప్రజలు మిమ్మల్ని సహించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి చాలా విషయాలు మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటో తెలుసా? ఈ పుస్తకం మహానాడు కోసం వేసినటువంటి పుస్తకం, భయంకరం, చింత చచ్చిన పులుపు వాళ్ళ పుస్తకం మాత్రం ఈ సైజు ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. దీనిలో చేసేదేమీ లేదు, కానీ అద్భుతంగా మేనిఫెస్టో కూడా ఒక దస్తా ఉంటుంది, ఏది రాసినా ఒక దస్తా ఉంటుంది, దానిలో పని మాత్రం ఏం చేయరు మహానుభావులు. అది విషయం. అది అయితే వాలంటీర్ వ్యవస్థ గురించి దీనిలో వారు మాట్లాడారు. చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే పాపం ఆయనకి చాలా మంట. కారణం ఏంటంటే అది ప్రజలకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి వ్యవస్థగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన జన్మభూమి కమిటీలు పెట్టారే, అలాంటిది కాదు. ఇది ప్రజలకు చాలా చేరువుగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద నిప్పులు జరుగుతా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, 4,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నామట వారికి శాలరీస్ ఇచ్చి. వాళ్ళు సారా అమ్ముతున్నారట, వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తున్నారట, కొన్ని చోట్లయితే రేపులు కూడా చేస్తున్నారట. ఏం పోయేగానే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాదు. ఒక మంచి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఆ వ్యవస్థ మీద ఎందుకు దుమారం జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు వారిని నైతికంగా మొరల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నావు? నేను మనవి చేస్తున్నా, వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థే కాదు, సచివాలయ సిబ్బంది ఇవాళ 2,70,000 మంది వాలంటీర్లు ఇవాళ పనిచేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థ మీద అనవసరమైన మాటలు మాట్లాడి వారి నైతికతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు 1,34,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అద్భుతంగా పనిచేయబోతున్నారు. వీరందరి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక నూతనమైన వ్యవస్థలు ప్రారంభమై ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాల్లోకి దిగబోతున్నటువంటి సందర్భంలో మహానాడులో చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు, ఆయన టీము వాలంటీర్ల మీద విరుచుకుపడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం, మా కార్యక్రమాలన్నింటినీ కూడా దుయ్యబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారి తప్పిదాలను వారు గమనించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాదు మరొక విషయం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మహానాడులో. చాలా హాట్ టాపిక్ గా ఉంది వాళ్ళ టీటీడీ ఆస్తుల వేలం. ఎవరు వేయాలనుకున్నారండి ఆస్తుల వేలాన్ని? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వేయాలనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేయాలనుకున్నాడా? ఏమిటి దాని పూర్వపరాలు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే, కరోనా సమయంలోనే ఆస్తులు వేలం వేయాలనుకున్నారా అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇలాంటి సమయంలో కాక ఇంకో సమయంలో వేలం వేసుకోవచ్చు అనేది ఆయన అభిప్రాయం. కారణం ఏమిటంటే ఆయన 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చదలవాడ కృష్ణమూర్తి గారు చైర్మన్గా ఉన్నప్పుడు
ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారని భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన మెంబర్గా ఉన్నప్పుడు, మాణిక్యాలరావు గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మంత్రి అయినటువంటి వ్యక్తి, ఎలియన్స్లో మంత్రి అయిన వ్యక్తి, ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఏమిటి? నిరర్ధకమైనటువంటి 50 స్థలాలు ఉన్నాయి, వీటిని వేలం వేయటం మంచిది అని వాళ్ళు నిర్ణయం తీసుకొని రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత అది అమలు కాలేదు. ఇప్పుడు దాన్ని పర్స్యూ చేసే కార్యక్రమంలో బోర్డు దాన్ని పరిశీలిస్తే, అరే ఎంత గందరగోళం చేస్తున్నారండి, ఎవరు గందరగోళం చేస్తున్నారు? కడవలు ఎవరన్నా చేస్తే పర్లా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు గందరగోళం చేసేస్తున్నారు, నిరాహార దీక్ష కూర్చున్నాండి అన్న. అయ్యా నేను అడుగుతా, కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మీ మంత్రి గారు ఉన్నప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? సూటిగా సమాధానం చెప్తారా? అప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ రోజున భానుప్రకాష్ రెడ్డి గారు మీ పార్టీ సభ్యుడు, బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా సబ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఎందుకు దీన్ని 50 స్థలాలను విక్రయించమని రికమెండ్ చేస్తే దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఈ రెండింటికి సమాధానం చెప్పి మీ నిరాహార దీక్ష చేస్తే బాగుండేది. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోకుండా నిరాహార దీక్ష చేసే కార్యక్రమం చేసి ఏదో గందరగోళం చేసి సుబ్బారెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జలాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ బురద నిలుస్తుందండి? నాకు అర్థం కాలేదు. ఆ బురద నిలవదు. ఇది ఈ 50 స్థలాలు నిరర్ధకమైనటువంటి స్థలాలని, వీటిని వేలం వేయటం సమంజసమని భావించినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం వారే. కాదైతే చెప్పనండి. ఇవాళ 888 జీవోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి దీన్ని వేలాన్ని ఆపండి, రద్దు చేయండి అని చెప్పారు. దీన్ని కూడా హర్షించలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా బురద జల్లటమే ప్రధానమైనటువంటి జయం చంద్రబాబు నాయుడు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి. రెండో పనే లేదు. అందువల్ల నేను మనవి చేస్తున్నాను, దేవాలయ భూముల్ని కానీ అన్నిటినీ కూడా సంరక్షించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వహించడానికే సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, అవినీతికి పాల్పడాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మనవి చేస్తున్నాను. చిత్తశుద్ధిగా పనిచేయాలనేటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఆయన అవినీతి అవినీతి అవినీతి, ఎక్కడండి అవినీతి? నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్న, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అవినీతి ఎలా ఉన్నది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి జరగకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఎక్కడన్నా ఒకడో ఆరో కక్కుర్తి పడితే పడ్డాడేమో సన్నాసుడు ఎవడన్నా, వాడి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడకూడదనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతున్నటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహానాడులో నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, మహానాడులో మమ్ముల్ని విమర్శించడం కాదు, మహానాడులో ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఈ స్థితికి ఎందుకు పడిపోయారో ఆలోచించండి. మీ అబ్బాయి వారసత్వం పనికొస్తుందో రాదో ఒకసారి మనసు విప్పి మీ వాళ్ళందరితో మాట్లాడండి. మాట్లాడితే చెప్తారు, మీ అబ్బాయి మీకు వారసుడిగా పనికొస్తాడో లేదో, ఎక్కడ తప్పుందో లేదో వాళ్ళు చెప్తారు. వాళ్ళని మనసు విప్పి మాట్లాడండి. ఆయన మాట్లాడుకోకుండా ఊరికి నేను జూముల్లో పెట్టి ఏదో గందరగోళం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాగే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజునైనా సరే, ఇంకా మిగిలి ఉన్న ఒక్క రోజులైనా సరే, మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకునే పని చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది, లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తాం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలి. వెన్నుపోటు పొడవటం, దండేసి పొగడటం చంద్రబాబు గారికి తెలిసినంతగా మరి ఎవ్వరికి తెలియదు. నందమూరి తారక రామారావు గారిని అధికారంలోకి దించింది, ఆయన మరణానికి కారణం అయ్యింది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరి ఎవరైనా చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. అంతేకాదు, మళ్ళా ఆయనకి దండేస్తాడు, ఆయనకి భారతరత్న ఇవ్వమని పొగుడుతాడు, నిరంతరం ఆయన చెప్పమే చేస్తాడు. ఇది దుర్మార్గం. ఇంతకన్నా దుర్మార్గమైన పని ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి. నిజమైన నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా ఆలోచించుకోవాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి పేరు తలిచేటటువంటి నైతిక అర్హత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించని వాళ్ళు అంగీకరించరు. అది వారిష్టం. ఇంకా
ఓకే. వెళ్దామా?